భయం అనేది వేస్తూ ఉంటుంది, చిన్న చిన్న గాయాలు కూడా తగులుతూ ఉంటాయి. ఆ చక్రాలే నిజానికి 10 అడుగులు 8 అడుగులు, మేము దాంట్లో సగంకి కూడా ఉండము. భయపడితే అసలు పని చేయలేము ఇక్కడ. ఉత్సవమూర్తులు ఊరేగుతున్న భారీ రథాలు ముందుకు భక్తులు లాగుతుంటే వేగంగా దొర్లే చక్రాలు. తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి ఇలా తిరుపతి జిల్లాల్లో ఎక్కడ రథోత్సవం జరిగినా ఆ రథ చక్రాలను నియంత్రించే స్టీరింగ్లా మారిపోతారు ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఆ టైంలో దీనికి మా చేతుల్లోనే ఉంటుంది అనే నమ్మకంతో చేస్తాం మేము. అదంటే అది పెట్టగానే దానంతట అది జారుతుంది. ఆ మూమెంట్ తెలిసిపోతుంది మాకే, ఎలా ఆపుతుంది, ఎలా కదులుతోంది అనడానికి. కాబట్టి అది అలవాటు మీదగా వచ్చేసిన ఇది కాబట్టి దానికి ఏం పెద్ద భయపడాల్సిన పని లేదు. ఏదున్నా అంతే, మనం మెలకువగా అలర్ట్ గా ఉండాలి ఆ స్పాట్ లో. ప్లస్ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉండాలి, ఇంకెక్కడ ధ్యాస మళ్ళకూడదు, అక్కడే ఆ పని మీదనే ఉండాలి అంతే. అదే మాకు ఉండాలి. ఇవంతా కష్టపడి ఇది కష్టం అని కూడా చెప్పనులేండి, మా భాగ్యం అంతే. తేర్లుగా కూడా పిలిచే ఈ భారీ రథాల వేగం తగ్గించాలన్నా, వాటి భారీ చక్రాలను మలుపుల్లో తిప్పాలన్నా ఎలాంటి భయం లేకుండా అవలీలగా సరుకులు వేస్తుంటారు. ఈ అక్కా చెల్లెళ్లలో హర్షిని రెడ్డి ఇంజనీరింగ్ చదివారు, ఖ్యాతిశ్రీ MBBS చేస్తున్నారు. ఇప్పుడు ఏ వైపుకి తిరగాలంటే అటువైపు చక్రంకే పెట్టగలగాలి. ఇప్పుడు రైట్ సైడ్ టర్నింగ్ తిరగాలంటే రైట్ సైడ్ వీల్ కే పెట్టుకుంటా రావాలి, అప్పుడే అది మన వైపు తిరుగుతుంది. సో లెఫ్ట్ ఉంటే లెఫ్టే పెట్టుకుంటూ రావాలి. ఇంకా మధ్యలో స్ట్రైట్ రోడ్ లో బ్యాలెన్సింగ్, జస్ట్ ఇటు అటు కదలకుండా జస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంటాం అంతే. సో కుడి పక్కకి తిరగాలంటే వెనక ముందు చక్రం రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పెట్టుకుంటూ వస్తారు, దాన్ని బట్టి చక్రాలు తిరుగుతున్నాయి, దాంతో జనాలు మూవ్ చేస్తారు. గోవిందరాజుల స్వామి కూడా ఇంకా హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, ఇంకా పెద్ద రథం. ఆ చక్రాలే నిజానికి 10 అడుగులు 8 అడుగులు, మేము దాంట్లో సగంకి కూడా ఉండము. కానీ ఆ వాడేదాన్ని బట్టి, ఆ మెలకుగా మనం వాడేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి అది మేము కరెక్ట్ గా ఆపగలిగి చేయగలుగుతున్నాం అంతే. అదంతా చూసి ఆ చూపు చక్రం మీద ఉండి దానికి భయపడ్డామంటే పని చేయలేం. మన చూపు ఎంతసేపు అయినా కింద నేల మీద మన చేతిలో ఉండే సరుకు మీదే ఉండాలి. మనకి ముందుగా రోడ్డు చూసి చెప్తున్నాం వాళ్ళ మీద ఉండాలి, వాళ్ళ మాట మీద. ఎందుకంటే మాకు వంకుంటే రోడ్డు కనిపించదు. మా ముందు మా నాన్న వాళ్ళు, పెదనాన్న వాళ్ళు చెప్తుంటారు, గైడెన్స్ ఇస్తా ఏ వైపు ఉంది రోడ్డు అని. సాధారణంగా ఇక్కడ రథాలను నియంత్రించే మిరాసీదారుల వంశంలో పుట్టిన అబ్బాయిలు మాత్రమే ఈ పని చేస్తారని, కానీ 7వ తరంలో పుట్టిన తమకు అన్నదమ్ములు లేకపోవడంతో తండ్రి ప్రోత్సాహంతో ఈ పని నేర్చుకున్నామని వీరు చెబుతున్నారు. వంశపారంపరంగా వచ్చిన ఒక ట్రెండ్ అనమాట. సో బాయ్స్ ఎవరు లేరని చెప్పి దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వదులుకోకూడదు ఒక భాగ్యాన్ని అని చెప్పేసి మేమే తీసుకోవాలనుకున్నాము. అదే విధంగానే కంటిన్యూ చేస్తాం. వేసే వాటిని సరుకులోనే అంటారండి.